శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమంది నన్ను అడిగినటువంటి ప్రశ్న, ఈరోజు మన టాపిక్ జ్యోతిష్యం నిజమేనా? అసలు ఈ గ్రహాలన్నీ చెబుతూ ఉన్నారు, ఈ గ్రహాలున్నాయి, వాటికి లక్షణాలున్నాయి, వాటికి వర్ణాలున్నాయి, వాటికి జాతులున్నాయి, వాటికి దిక్కులున్నాయి, ఇలా రకరకాలైనటువంటి మాటలు చెప్తున్నారండి. మన కళ్ళకి కనబడని గ్రహము, ఎక్కడో అంతరిక్షంలో ఏవో గ్రహాలున్నాయని చెప్తున్నారు. అవి అందరికీ కనబడవు గదా! అందరికీ కనబడని ఈ గ్రహాలు ఈ భూమి మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇవి నిజమేనా? నమ్మవచ్చా? అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంతమంది యంగ్‌స్టర్స్ నన్ను ప్రశ్నించడం జరిగింది. వాళ్ళకి నేను టీవీ చూడండి, జవాబు చెప్తాను అని చెప్పాను. ఖచ్చితంగా వాళ్ళు చూస్తామండి, మాకు ప్రశ్నలకి జవాబులు కావాలి అన్నారు. అంతరిక్షంలో మనకి సూర్యుడు కనిపిస్తున్నాడు. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా! సూర్యుడు లేకపోతే అసలు ఈ ప్రకృతే లేదు. అలాగే రాత్రిపూట మనకి చంద్రకాంతి. ఈ పగలంతా అలసిపోయినటువంటి శరీరాలకి, జీవాలకి తిరిగి మళ్ళీ అలసత్వం పోయి జీవం రెట్టింపయ్యే విధంగా, అంటే మనం మానవ పరిభాషలో చెప్పుకోవాలంటే ప్రాణం లేచొచ్చింది అని అంటాం కదా, అటువంటి విధంగా చంద్రుని యొక్క కాంతి, చంద్రుని యొక్క వెన్నెల, చంద్రుని నుంచి ప్రసరించేటటువంటి సోమరసం, ఇవన్నీ కూడా ఈ జాతికి అందించబడుతున్నాయి. పునరుజ్జీవితులు అవుతున్నారు. పగలంతా అలసిపోయిన వాళ్ళు ఏవో పని పాటలు చేసుకుంటూ, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అలసిపోయిన వారు నిద్రపోయి మరింత ఉత్తేజితులవుతున్నారు. నిద్ర లేవంగానే అబ్బా! పోయిన ప్రాణం తిరిగొచ్చిందండి, మంచి నిద్ర పట్టిందండి అంటున్నారు. ఈ రెండిటిని, సూర్య చంద్రులు రెండిటిని కూడా మనం గ్రహాలుగానే చెప్పుకున్నాం గదా! అలాగే మైథలాజికల్‌గా మాట్లాడితే సూర్యునికి బిడ్డ శని అవుతారు. అలాగే యమధర్మరాజు, అలాగే యమున నది, ఈ ముగ్గురు గూడా సూర్యుని యొక్క సంతానం అని చెప్పి మనము చరిత్రలో చదువుకున్నాం. చరిత్ర అంటే పురాణ చరిత్రలో. మరి ఈ శని గ్రహం అనే దానికి ఒకళ్ళకి ఏదన్నా దుష్టమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటే, మిమ్మల్ని శని పట్టుకుంది, శని అనడం అనేది చాలా విరివిగా మనకి వాడుక భాషలో ఉంది. అంటే ఈ శని పట్టుకోవడం అంటే దాన్ని ఒక గ్రహంగా భావిస్తున్నాము. మనకి బాలేని లక్షణాలు కలుగుతూ ఉన్నప్పుడు ఈ శని ఒకటి ఉన్నది అని నమ్ముతున్నాం కదా మనం. అంటే రవిచంద్రులు గ్రహాలే, ఈ శని గారు గ్రహమే. కొంతమంది పూజా పునస్కారాలకు అంకితం అవుతున్నారు. వారు ఇక ఏ పనులు చేయరు. లేదా ఒక గ్రామానికి పురోహితులుగాను, ఒక శుభకార్యాలో లేకపోతే అశుభ కార్యాలు కూడా శుభమే. మనిషి జన్మించినంత మాత్రమే శుభము కాదు, మనిషి మరణం కూడా శుభమే. అటువంటి కార్యక్రమాలు నిర్వర్తించేటటువంటి వ్యక్తులని మనము గురువుగారు అని సంబోధిస్తాం. ఈ గురువు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మనకి దేవతల గురువు బృహస్పతి. కాబట్టే ఈ గురువు కింద మనం వాళ్ళని లెక్క కడుతున్నాం. అంటే ఏదైనా మంచి గాని, చెడు గాని దేనికైనా గురువు అంటున్నాం మనం. అలాంటి గురువుని ఇక్కడ పెడుతున్నాం. అంటే మరి వీళ్ళందరూ గ్రహాలే కదా! యంత్రాలు, యంత్ర పరికరాలు, వైద్యము, ఎముకలకి సంబంధించిన వైద్యము, ప్రయాణాలు, వెహికల్స్, ఇలాంటివన్నీ కూడా కుజుని యొక్క ప్రభావం అని చెప్పుకుంటున్నాం. మరి ఈ కుజుడు ఎక్కడి నుంచి వచ్చారు? అది ఒక గ్రహమే కదా! ఆ గ్రహం యొక్క ప్రభావమే కదా భూమి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇలా మనకి అనేక రకాల గ్రహాల లక్షణాలని మనము ఆ గ్రహాల పేర్లతో చెప్పుకుంటూ ఉన్నాం కదా! అంటే మనకి గ్రహాలు ఉన్నట్టుగానే మనం భావిస్తున్నాం గదా! ఇంకా అలాటప్పుడు గ్రహాలు లేవు అని ఎందుకు అనుకోవాలి? ఎక్కడో అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము ఈ మానవ జాతి మీదనే ఉంటోంది. ఎందుకంటే భూమికి, ఆకాశానికి మధ్య ఇతర లోకాలేమీ లేవు. ఆకాశం నుంచి 7 లోకాలు పైకున్నాయి. భూమి నుంచి 7 లోకాలు కిందకున్నాయి. 7, 14 లోకాలు అని చెప్పి మనకి ఈ సువర్లోక, మర్త్యలోక, భువర్లోక, ఈ లోకాల పేర్లన్నీ చెప్పుకుంటూ ఉంటాం. మరి మిగతా లోకాలలో కన్నా భిన్నంగా మానవాళి మీదనే ఇవి పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ భూమి మీద సంచరించేటటువంటి జీవరాశి మీదనే ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది పడుతూ ఉంది. వీటికి చాలా మైథలాజికల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. దేవతల గురువు బృహస్పతి, ఆయనే గురువుగారు అని చెప్పుకుంటున్నాము. భూదేవి యొక్క కుమారుడే కుజుడు అని చెప్పుకుంటున్నాము. అలాగే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా రవిగారి యొక్క కొడుకు శని అని చెప్పుకుంటున్నాము. చంద్రుని యొక్క కొడుకు బుధుడు అని చెప్పుకుంటున్నాము. మరి వీటికి పురాణ కథలు ఉన్నాయి కదా! ఉన్నప్పుడు ఆ నిదర్శనాలు, ఆ కథలు
మనము తెలుసుకుంటున్నప్పుడు వాటిని కూడా నమ్మాల్సిందే. పురాణ ఇతిహాసాలు అష్టాదశ పురాణాలలోనూ ప్రతి చోట మనకి ఈ గ్రహాల యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ అష్టాదశ పురాణాలలోనూ రవి ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, భూమి ఉంటుంది. ఇలా వీటి యొక్క ప్రస్తావన మనకి అక్కడక్కడ వస్తూనే ఉంటుంది. కాబట్టి గ్రహాలు నిజమే. మరి ఈ గ్రహాలు సౌర కుటుంబంలోని గ్రహాలు ఇవన్నీ. అక్కడ రకరకాలైనటువంటి ఫలితాలని మనకి ఇస్తూ, ఆ ఫలితాలు ఇక్కడ భూమి మీద ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనము నమ్మక ఏం చేస్తాం? ముఖ్యంగా కాలమాన పరిస్థితిలో మార్పులొస్తున్నాయి. ఎండాకాలం ఎండొస్తోంది, వానాకాలం వానొస్తోంది, శీతాకాలం చలి పెడుతోంది. అలాగే ఋతువులు మారుతున్నాయి మనకి. హేమంత ఋతువు, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు ఇలాగ ఋతువులు అన్నీ కూడా మనకి చక్కగా ఒక 2 నెలల కాలం ఉన్నటువంటి ఋతువులన్నీ కూడా మనకి ఏ వేల్టికి ఆ వేల్టికి చేసేస్తున్నాయే. ప్రకృతిలో ఇలాంటి మార్పులు ఎలా వస్తున్నాయని మనం గ్రహిస్తున్నాము. ఎవరన్నా వచ్చి ఈ పూలు ఇప్పుడు పుష్పించాలి, ఇప్పుడు ఎండలు కాయాలి, ఇప్పుడు వానలు పడాలి అని చెప్తున్నారా? ఎవరు చెప్పట్ల. ప్రకృతి దానంతటదే చేస్తోంది. ఎలా చేస్తోంది? నవగ్రహాల యొక్క ప్రభావం చేత ఈ సృష్టి మొత్తం పరిపాలింపబడుతోంది. నవనాయకులు అంటున్నాం వాళ్ళనే. నవనాయకులు, అష్టదిక్పాలకులు, ఈ భూమి, ఈ ఆకాశానికి సూర్యుడు ఉదయించటం మనకి తూర్పు దిక్కుగా ఎలాగా మనము అభివర్ణించుకుంటున్నామో, ఇక అక్కడి దగ్గర నుంచి దిక్కులన్నిటినీ కూడా స్థిరం చేసుకున్నాం మనం. అష్టదిక్కులు ఉన్నాయి మనకి 8. ఈ దిక్కులకి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో రవి, చంద్రుడు, శుక్రుడు, గురువు, బుధుడు, రాహువు, కేతువు వీళ్ళందరూ కూడా అష్టదిక్పాలకులే. అలాగే ఈ అష్టదిక్పాలకులు, నవనాయకులు, త్రిమూర్తులు వీళ్ళందరూ కూడా ఈ సృష్టిని పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క మనస్సంకల్పం చేతనే ఈ సృష్టి అంతా నడుస్తోంది తప్ప, ఇక ఈ టైంలో ఈ పని చేయాలి, ఈ టైంలో ఈ పని చేయాలని ఎవరు చెప్పట్లా. భూకంపాలు ఎలా వస్తున్నాయి? ప్రళయాలు ఎలా వస్తున్నాయి? కరువు కాటకాలు ఎలా వస్తున్నాయి? ఇదంతా ప్రకృతిలోని మార్పే కదా. ఈ ప్రకృతిలో మార్పు దానంతరది ఎలా జరుగుతోంది? అసంభవం. గ్రహస్థితులలో వచ్చేటటువంటి మార్పే. దీనికి మనం ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతోంది, అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ రవి రాహుల కలయిక చేత గాని, లేదా రవి కేతువుల కలయిక చేత గాని భూమి నుంచి ఒకే యాక్సిస్ లోకి వచ్చినప్పుడు భూమి కనబడకుండా పోతోంది. దీన్నే గ్రహణం అన్నారు. మరి ఈ గ్రహణాలు ఎలా ఏర్పడుతున్నాయి? దాన్ని ముందుగానే లెక్క కట్టి మన జ్యోతిష్కులు ఎలా చెప్తున్నారు, పండితులు ఎలా చెప్తున్నారు? బలానా రోజు గ్రహణం వస్తుంది అని ఎప్పుడో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ముందరగా కూడా చెప్తున్నారు కదా. మరి ఈ గ్రహణాలు ముందరగానే లెక్క కట్టి ఈ ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అని లెక్క కట్టి వాళ్ళు చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా సరిపోతోంది కదా. మనం ఆ రోజున గ్రహణాన్ని పాటిస్తున్నాము, ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈ గ్రహణం ఎలా వస్తుంది, ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదే ఉదాహరణ. ఇంతకన్నా ఇంకా ఉదాహరణలు ఏం కావాలి? ప్రకృతిలో జరిగే మార్పులు కానీ, గ్రహణాలు కానీ, అలాగే భూకంపాలు లాంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా గ్రహస్థితులలో వచ్చేటటువంటి మార్పుల ద్వారానే మనకి ఈ భూమి మీద సంభవం అవుతూ ఉన్నాయి. కరువు కాటకాలు వస్తున్నా, ప్రజలు రోగాల బారిన పడుతున్నా, యుద్ధ ప్రాతిపదికన ఏదన్నా పనులు చేయించడానికి సమాయత్తం అవుతున్నా, ఇదిగో బలానా పని జరుగుతోంది, యుద్ధ ప్రాతిపదికన మీకు ఫాస్ట్గా పనులు అయిపోతాయి, బలానా రాజు ఈ సంవత్సరానికి ఈ రాజు అధిపతి అవుతున్నారు, రాజుగా ఉంటున్నారు, కుజుడు రాజుగా ఉంటున్నారు, లేదా సూర్యుడు రాజుగా ఉంటున్నారు, లేదా బుధుడు రాజుగా ఉంటున్నారు. ఈ కాలంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. యుద్ధం ఏర్పడినట్టయితే దాన్ని సంయమన పరచడానికి ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి. ఎక్కడన్నా ఏదన్నా ఈ కరువు కాటకాలు సంభవిస్తే యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ ప్రభుత్వం వారు ఆ పరిస్థితులన్నింటినీ సెటరేట్ చేసేస్తారు. ఇలాంటివన్నీ కూడా మనకి ఎలా లెక్కగట్టి చెప్పగలుగుతున్నారు? అలాగే వ్యక్తిగత జాతకాల మీద ఒక మనిషి జన్మించినప్పుడు శిశు జననం ఎప్పుడైతే జరుగుతుందో ఆ నిమిషాన ఉన్నటువంటి గ్రహస్థితిని, ఏ రాశిలో ఏ గ్రహం ఉన్నది అనే దాన్ని స్ఫుటం చేసి ఆ స్ఫుటాన్ని జాతక చక్రంగా మలిచి ఈ వ్యక్తి యొక్క జాతకం ఈ విధంగా ఉంటుంది, ఇతను ఈ లక్షణాలతో ఉంటాడు, ఇలా మోసగింపబడతాడు, లేదా ఇలా మోసం చేస్తాడు, లేదా ఇలా కష్టపడతాడు, లేదా ఇలా ప్రేమతత్వంతో ఉంటాడు, అత్యున్నత స్థితికి వెళ్తాడు, లేదా సాధారణ జీవితంలో ఉంటాడు. ఇలాంటి లక్షణాలన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ జాతక చక్రంలోని గ్రహాల స్థితుల ఆధారంగానే కదా. ఇన్ని రకాలైన ఆధారాలు మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు గ్రహాలని నమ్మకుండా ఉండడం అనేది మూర్ఖత్వం. ఖచ్చితంగా గ్రహాలను నమ్మాలి.
గ్రహస్థితుల మీదనే ఈ మానవాళి యొక్క జీవితం ఆధారపడి ఉన్నది. సూర్యుడు ఉదయించకపోతే మనిషికి వెలుగుందా? అసలు ఏ పనైనా చేసుకోగలుగుతాడా? ఆహారం పంటలు పండుతాయా? మనిషికి ఒక నిస్సత్తువ అయిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ప్రాణం సంతరించుకోవాలి అంటే రాత్రి అనేది చాలా అవసరం. అటువంటి రాత్రి అసలు పగలుంటేనే కదా రాత్రి. అటువంటి రాత్రికి అధిపతి అయినటువంటి చంద్రుని యొక్క సోమరసం చెట్లకు అందుతోంది. మనము కూడా నిద్రావస్థలో ఉంటాము. ఒక విధంగా మనకు కూడా అందుతుంది. ఆ ప్రశాంతమైన రాత్రిపూట ప్రశాంతమైన నిద్రపోతే మనిషి మళ్ళీ రెట్టించిన బలంతో తిరిగి మరుసటి రోజు ఉదయం నిద్రలేస్తారు. ఇదంతా చంద్రుని యొక్క మహిమ కాదా? మరి అసలు సూర్యుని యొక్క గమనము, దానివల్ల మనిషికి ఏర్పడేటటువంటి తత్వము గాని, లక్షణాలు గాని, ధైర్యం గాని, ఉత్సాహం గాని, ఇలాంటి గుణాలు గాని ఏవైనా, అలాగే రాత్రిపూట చంద్రుడు ఉదయించడము, ఆయన యొక్క లక్షణాలు, ఆయన మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు, పంటలు ఏ విధంగా పండుతున్నాయి, ఫలాలు ఏ విధంగా పండుతున్నాయి, కూరగాయలు, ఆహారము, సముద్ర జలాలు ఎలా ఉప్పొంగుతున్నాయి, నదీ జలాలు వాటిలో స్నానం చేస్తే మనిషి ఎలాగా పునరుత్తేజితుడవుతున్నాడు, దానికి కారణాలేంటి, ఈ చంద్రుని యొక్క కిరణాల యొక్క ఆ చల్లదనము, ఆ అమృత తత్వంలో ఉండేటటువంటి ఆ శక్తి నదీ నీటిలోకి చొచ్చుకొని ప్రతిరోజు చక్కగా నదీ స్నానం చేసినట్టయితే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నాం. ఇన్నిన్ని లక్షణాలు చెప్తున్నారే పెద్దలు మనకి ఆల్రెడీ చెప్పి ఉన్నారు. మనం వాటిని కొన్నిటిని పాటిస్తున్నాము. ఈ గ్రహాలు నిజమేనా, ఈ జ్యోతిషం నిజమేనా అని అడిగితే 100% నిజం అని చెప్పి ఈ ఈ కొన్ని ఉదాహరణలు సరిపోవా మనకి? ఒకవేళ మీకు గనక అంటే నన్ను అడిగిన వాళ్ళకి సరిపోవు అంటే మళ్ళీ చెప్పండి. మరిన్ని ఉదాహరణలు చెప్తూ మీ జాతకం కూడా ఎలా ఉంటుందనేది తెలియచెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం అనేది నిజమే, గ్రహాలనేది నిజమే. మనము గణన చేయడంలో వాటిని ఏమన్నా ఇబ్బందులుండి, ఇంకా ఏమన్నా సరిగ్గా క్యాలిక్యులేషన్స్ చెయ్యకపోతే అప్పుడు తప్పుడు ఫలితాలొస్తాయేమో కానీ, జ్యోతిష శాస్త్రం మటుకు 100% నిజం. శుభం.